అందరికీ వందనాలు. వాగ్దాన ఫలము అనే ఈ కార్యక్రమంనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ యేసయ్య నామం పేరట స్వాగతిస్తూ ఉన్నాను. ఈ దినము ధ్యానము కొరకై ఆయన పరిశుద్ధ గ్రంథము తెరిచి లూకా సువార్త 19వ అధ్యాయము 42వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది, ఓ మానవుడా, నీవు మేలు కలిగాలని మరి కోరుకుంటున్నావా? మరి నీ జీవితంలో సమాధానము కలిగి జీవించాలని ఆశపడుతూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, బిడ్డా, నీవు సమాధానము కలిగినటువంటి బిడ్డగా ఉండాలి. ఈ దినమైన సమాధాన సంబంధమైనటువంటి సంగతులు నీవు తెలుసుకోవాలి. అలాగూ తెలుసుకుంటే నీకు మేలు కలుగుతుంది. అలాగూ తెలుసుకుంటే నీకు దీవెన కలుగుతుంది. అలాగూ తెలుసుకున్నప్పుడు నీ బ్రతుకులు అద్భుతాలు జరుగుతాయని దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనిషికి సమాధాన సంబంధమైనటువంటి సంగతులను గురించి ఆసక్తి ఉండడం లేదు. అసలు సమాధాన సంబంధమైనటువంటి సంగతి అంటే ఏమిటంటే, సమాధానకర్త, సమాధానాన్ని కలిగించేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన సమాధానకర్త అని దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ఆయనను గూర్చినటువంటి సంగతులను నువ్వు తెలుసుకోవాలి. ఆయన యొక్క మరి జీవితంలో దేవుడు మానవుల పట్ల కలిగినటువంటి ఆ మంచి తలంపును మనము తెలుసుకున్నప్పుడు మనము దీవించబడతాం, మనము ఆశీర్వదించబడతాం. మనము ఆ సంగతులు తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక తల్లికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. అయితే అతడు మరి తల్లి మంచి భక్తి మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ యవన బిడ్డ మాత్రము దేవుని మాటలు సరిగా వినేవాడు కాదు, తల్లితో ప్రార్థనకు వెళ్ళేవాడు కాదు. అయితే తల్లి ఎప్పుడూ చెబుతూ ఉండేది, అయ్యా, నీతో పాటు నీ యొక్క దేవుడైనటువంటి యేసయ్య యొక్క గ్రంథము ఉండాలి. నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ గ్రంథము నీతో ఉంటే అది నీకు కాపుదలిస్తుంది అని చెప్పేది. అది నీ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటుంది. దానిలో దేవుని యొక్క మాటలు మరి లిఖించబడి ఉన్నవి గనుక దేవుని గ్రంథము ఎప్పుడు నీతో ఉండాలి. సమాధానకర్త మరి దాంట్లో మాట్లాడినటువంటి మాటలు దాగి ఉన్నవి గనుక ఆ గ్రంథాన్ని నీతో పాటు ఉండాలి అని ఎప్పుడు చెబుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఆ కుమారుడికి మరి సైన్యములో ఉద్యోగం వచ్చింది, మిలిటరీలో ఉద్యోగం వచ్చింది. ఆ తల్లి అతన్ని కొరకు ప్రార్థన చేసి అతన్ని దీవించి అతనికి ఒక చిన్న బహుమతి ఇచ్చిందంట. అదేమిటంటే జేబులో పెట్టుకునే చిన్న పాకెట్ బైబిల్ ఇచ్చింది. ఆమె చెప్పినటువంటి మాట, అయ్యా, నువ్వెక్కడికి వెళ్ళినా ఈ యొక్క బైబిల్ మాత్రం నీ జేబులో ఉండాలి. ఇది నీ ప్రాణాన్ని కాపాడే ఒక ఆయుధము, నీకు మార్గాన్ని చూపే ఒక బాటగా ఇది ఉంటుందని చెప్పినప్పుడు ఆ కుమారుడు తల్లి మీద ప్రేమతమ్మా, నువ్వు చెప్పినట్టుగా ఈ బైబిల్ ఎప్పుడు నా జేబులో ఉంటుంది అని చెప్పి ఆ తల్లిని సంతోషం పెట్టి వెళ్ళాడు. మరి అతడు డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా తల్లి మాట జ్ఞాపకం వచ్చి ఆ బైబిల్ జేబులో పెట్టుకునేవాడు, కానీ ఎప్పుడు చదివేవాడు కాదు. అయితే ఒకరోజు అనుకోకుండా యుద్ధం జరిగింది. తనతో పాటు ఉన్నటువంటి ఇరుప్రక్కల ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఎదురుగా శత్రువులు కాల్చినటువంటి ఆ యొక్క బుల్లెట్లకు వారు చనిపోయారు. అయితే ఈయన కూడా సమస్యల కింద పడిపోయాడు. అయితే కొంచెం చేపుడు తర్వాత ఇతడు లేచి మరి ప్రక్క వాళ్ళు లేపు చూస్తే వాళ్ళందరూ చనిపోయి ఉన్నారు. అతనికి ఒక ఆలోచన వచ్చింది, అందరూ చనిపోతే నేను ఎలాగో బ్రతికాను, నేనెట్లా బ్రతకగలిగాను అని అతడు అనుకుని అతడు తన యొక్క గుండె వైపు, ఛాతి వైపు చూసుకుంటే ఆ బుల్లెట్లు అన్నీ కూడా వచ్చి ఆ జేబు దగ్గర తగిలి కింద పడిపోయాయంట. కారణం ఏమిటంటే ఆ జేబులో దేవుని యొక్క గ్రంథము ఉంది, ఆ జేబులో పరిశుద్ధ గ్రంథము ఉంది. ఇట్లో మరి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సహాయము, ఆయన యొక్క గ్రంథము ఉన్న కారణము చేత తన ప్రాణము బ్రతికింది అని అతడు గుర్తించి అక్కడే మోకరించి కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు ఉన్నావు నాతోనే. మా తల్లి చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ నీ యొక్క లేఖనములో నీవు బోధించినట్టుగా నీ యొక్క మాటలు బ్రతికిస్తాయని అప్పుడు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నేను నమ్ముతూ ఉన్నాను. నువ్వు బ్రతికించేవాడువయ్యా, నువ్వు రక్షించేవాడువయ్యా,
నీవు అపాయమును ఉండి తప్పించేవాడు అని దేవుడిని స్తుతించాడు. 119వ కీర్తన 50వ వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా యొక్క బాధలు అదే నాకు నెమ్మది కలిగించెనని భక్తుడు రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమే మనలను బ్రతికిస్తుంది. దేవుని యొక్క మాటలే మనలను జీవింపచేస్తాయని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను మీరు వెతకండి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనను మీరు వెతికి ఆయన దగ్గరకు మీరు రండి, ఆయనను మీరు సమీపించండి అని అక్కడ భక్తుడు రాస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన గ్రంథము నీకు సమీపంగా ఉంది. ఆయన మాటలు నీ చెవుల దగ్గరకు వినబడుతూ ఉన్నవి. నీవు ఆయన మాటకు లోబడి ఆయన మాటలకు నీవు యొక్క జీవితాన్ని సమర్పించుకుంటే నీవు ధన్యుడు అవుతావు. ఇక్కడ భక్తుడు అదే వ్రాస్తున్నాడు. నీవు నీ దినమందైన సమాధాన సంబంధమైనటువంటి సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి మీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. చాలామంది కన్నులు మూయబడి ఉన్నవి. దేవుని లేఖనాలను చూడలేక, దేవుని కార్యాలు చూడలేక, యేసుక్రీస్తు యొక్క మహిమను చూడలేక, ఆయన గొప్ప కార్యాలను చూడలేక, ఆయన ఇచ్చు రక్షణను చూడలేక, ఆయన చూపినటువంటి ప్రేమను చూడలేక మానవుడు మరి కన్నులకు మరుగైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినము దేవుడు నీకు దొరికాడు. ఈ దినము ఆయన యొక్క మాటలు నీకు కనబడుతూ ఉన్నాయి, వినబడుతూ ఉన్నాయి. నీవు ధన్యుడువు. ఆయన మాటలు వినుచున్నప్పుడు నీవు దీవించబడతావు. ఆయన మాటల ప్రకారం జీవించినప్పుడు ఆ సమాధాన సంబంధమైనటువంటి సంగతులు నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితము రక్షించబడుతుంది. కనుక మరి ఆ రక్షకుడు నీకు దొరికినందుకు ఆయనకు స్తుతులను తెలుసు, ఇంకా ఆయనను స్తుతించు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దీవిస్తాడు. అటువంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.